హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ధీరజ్ని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ దగ్గరగా కూర్చుని ధీరజ్తో ప్రేమగా మాట్లాడుతూ ధీరజ్కి మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ధీరజ్ అయితే ప్రేమని కసురుకొని, ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, పోనీలే కదా అని దగ్గరుండి చూసుకుని ఉంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావు. చూడు, నేనేమి నీ మీద ప్రేమతోనో లేకపోతే నువ్వు లేకుండా బ్రతకలేననో ఈ సేవలు చేయట్లేదు. కేవలం మా అన్నని కాపాడవన్న కృతజ్ఞతతో ఇదంతా చేస్తున్నాను అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ మీద విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా ఇంకా చందు అక్కడికి వచ్చి, రే ధీరజ్, ఏం చేస్తున్నావు? అసలు నీకు బుద్ధుందా? భార్యతో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంటే ఇక ధీరజ్, అన్నయ్య, నాకు భార్యతో మాట్లాడడం చేతకాక కాదు, కానీ ఇది చేసిన పని నేనెన్నటికీ మర్చిపోలేను. చెడు, ఇది నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. పైగా విశ్వగాన్ని ప్రేమించమని నా చెల్లెలికి చెప్పి తన జీవితాన్ని పాడు చేయాలని చూసింది అని చెప్పడంతో ఒక్కసారిగా చందు, పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ చందు చెయ్యెత్తి, రేయ్, నువ్వనవసరంగా ప్రేమ విషయంలో పొరపాటు పడుతున్నావు. ప్రేమ చాలా మంచమ్మాయిరా, తను అలా ఏం చెయ్యదు అని అంటుంటే, అయ్యో అన్నయ్య, తను అలా చెయ్యదని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. చూడు, నీ ప్రాణాలు కాపాడింది కదా అని తను చాలా మంచిదనుకుంటున్నావేమో. మన అమూల్య విశ్వగాన్ని ప్రేమించడానికి కారణం ఇదే అన్నయ్య, ఇదే అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా చందు, రేయ్, నువ్వు పొరపాటు పడుతున్నావురా. ప్రేమ ఎన్నటికీ అట్లాంటి తప్పు చేయదు. చూడు, తను తన పుట్టింటి వదిలి నీతో వచ్చినప్పుడే ఇదే తన ఇల్లని నమ్మింది. మన కోసం తను వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించింది అని అంటుంటే, అయ్యో అన్నయ్య, నువ్వు మాట్లాడుతుంటే నాకు నీ అమాయకత్వానికి నవ్వొస్తుంది. ఇది వాళ్ళ పుట్టింటి వాళ్ళని వదిలిపెట్టి మన మంచి కోరుతుందా? లేదన్నయ్య, మనతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ పుట్టింటి కోసం చాలా కష్టపడుతుంది. అందుకే కదా మన అమూల్యకి లేనిపోని మాటలని చెప్పి తన పెళ్ళి కూడా క్యాన్సిల్ అయ్యేలా చేసింది అని అంటుంటే, రేయ్, ఇంకొక్కసారి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. అసలు అమూల్య విశ్వక్ని ప్రేమించడానికి కారణం ప్రేమ కాదురా, నా భార్య వల్లి అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. అనయ్య, నువ్వు దీన్ని కాపాడడం కోసం ఏ అభశుభం తెలియని వదన మీద నింద వేస్తున్నావు అని అంటుంటే అదే టైంలో వచ్చిన నర్మద అలాగే ఇంకా అమూల్య కూడా జరిగిన గొడవంతా చూస్తారు. ఇక చందు అయితే, రేయ్, లేదురా, లేదు, నేను నిజమే చెప్తున్నాను. అమూల్యని ఆ విశ్వగాన్ని ప్రేమించమని చెప్పింది ప్రేమ కానే కాదు, వల్లి చేసింది ఇదంతా అని అంటుంటే ఇక ఇంతలో అమూల్య ముందుకొచ్చి, అవునన్నయ్య, పెద్దనే చెప్పింది నిజం. వల్లి వదినే నన్ను విశ్వక్ని ప్రేమించమని చెప్పింది. పెళ్లి టైంలో నన్ను విశ్వ దగ్గరికి తీసుకెళ్ళి వాడు నన్ను కిడ్నాప్ చేసేలా చేసింది. అక్కడి నుంచి తప్పించుకొని బయట పడలేక నైట్ అంతా వాడు బంధించిన గదిలో నరకయాతన అనుభవించాను. సమయానికి ఫోన్ దొరికింది. వెంటనే ప్రేమ వదినకి ఫోన్ చేశాను. అప్పుడే ప్రేమ వదిన జరిగిందంతా చెప్పడంతో మన కుటుంబం పరువు కాపాడడం కోసం, అలాగే నలుగురిలో నేను నవ్వుల పాలు అవ్వకూడదని వాడు తీసుకొచ్చిన ఆ పసుపు తాడిని నా మెడలో వేసుకోమంది. నువ్వనుకుంటున్నట్టు ప్రేమ వదిన నన్ను నలుగురిలో నవ్వుల పాలు అవ్వకుండా కాపాడిందన్నయ్య. నువ్వు అనవసరంగా ప్రేమ వదిని అపార్థం చేసుకుంటున్నావు. తనని నీ సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక అమూల్య కూడా ధీరజ్కి చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ చందు దగ్గరికెళ్ళి, అన్నయ్య, ఇదంతా నిజమా అని అంటుంటే, అవునరా, అమాయకత్వంగా కనిపించే ఆ వల్లి మనం అనుకున్నంత
మంచిదేమీ కాదు. తను ఈ కుటుంబంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ 2 జంటల మధ్యలో ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టి మిమ్మల్ని విడదీస్తూనే ఉంది. తను చేసిన తప్పులకి ప్రేమ, నర్మద బలైపోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చందు అయితే వల్లి చేసిన కుట్రలన్నీ కూడా బయటపెట్టి తనలో తను కుమిలిపోతాడు. అయ్యో అన్నయ్య, వదిన ఇంత మోసం చేస్తుందా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే చందుని హత్తుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ దగ్గరకొచ్చి ప్రేమ 2 చేతులు పట్టుకొని సారీ ప్రేమ, నువ్వు చెయ్యని తప్పుకి నీ మీద నిందలు పడ్డాయి. అవి నిజమని గుడ్డిగా నమ్మి నిన్ను అసహించుకున్నాను. అలాగే నా మాటలతో చేష్టలతో నిన్ను చాలా బాధ పెట్టాను. నీ మంచితనాన్ని నేను చేతకనితనంగా తీసుకున్నాను. ఐఎమ్ సారీ అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని పట్టుకొని క్షమాపణ అయితే అడుగుతాడు. ఇక ప్రేమ అయితే, ధీరజ్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు చాలు అని చెప్పి ఇక ప్రేమ అయితే ఒకే ఒక్క మాటతో ఇంకా నవ్వేసి ఊరుకుంటుంది. ఇంకా నర్మద అలాగే అమూల్య ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా నర్మద ముందుకొచ్చి, ఇప్పుడు నీకు హ్యాపీ అయినా? ఎన్ని రోజులు నీ విషయంలో ధీరజ్ అర్థం చేసుకోవట్లేదని ఎంతగానో బాధపడ్డావు. కానీ ఇప్పుడు ధీరజ్కి నిజం తెలిసింది. తను నిన్నన్న మాటలకి చాలా అంటే చాలా బాధపడుతున్నాడు అంటూ ఇక నర్మద మాట్లాడడంతో ప్రేమ ఛీ పోక అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య దగ్గరకు వచ్చి, చందు, అమ్మ అమూల్య, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే, అన్నయ్య, నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ నీ విషయంలోనే నాకు చాలా బాధగా ఉంది. ఎన్నాళ్ళనన్నయ్య ఇలా వదినకి దూరంగా ఉంటావు? చూడన్నయ్య, వదిన నువ్వు కలిసి సంతోషంగా ఉంటే చూడాలనుంది అని అంటుంటే, చూడమ్మా అమూల్య, నువ్వు ఆ వలిని క్షమించి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని చెప్తున్నావు. కానీ దాన్ని క్షమించే అంత క్షమాభిక్ష నాకు లేదు. అట్లాంటి దాన్ని జీవితంలో ఈ గడపెక్కనివ్వను అంటూ ఇంకా చందు మాట్లాడుతుంటే ఇంతలో నర్మద, బావా, మీరు వల్లి యొక్క విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారు. నిజానికి వల్లి అక్క మంచిదే. కానీ తన పక్కన చేరి వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ నాన్నయ్య వల్లి అక్కని చెడగొడుతున్నారు. వల్లి అక్క ఇట్లాంటి తప్పు చేసింది అంటే దానికి కారణం ఒక విధంగా వాళ్ళమ్మే అంటూ ఇక నర్మద చందుకి నచ్చ చెప్తుంటే, చూడమ్మా నర్మద, వల్లి విషయంలో ఎవరిని చెప్పినా వినటానికి నేను సిద్ధంగా లేను. ఆల్రెడీ నేను వల్లి విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నాను అంటూ ఇక చందు లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అమూల్య చందు అలా వెళ్ళిపోవడంతో, వదిన, అన్నయ్యకి ఎట్లా చెప్తే మళ్ళీ వల్లి వదిని తీసుకొస్తాడు అని అంటుంటే ఇక నర్మద, చూడు అమూల్య, వల్లి అక్కని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ముందు ఎగ్జామ్స్ కదా, వెళ్ళి చదువుకో అంటూ ఇక అక్కడి నుంచి అమూల్యని పంపించేస్తుంది. ఒక్కసారిగా నర్మద వెనక్కి తిరిగి చూసేసరికి ఇక వాళ్ళ నగలు తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చిన సేట్ అయితే కనిపిస్తాడు. సేటును చూసిన నర్మద షాక్ అయిపోతుంది. సేట్జీ, మీరా? మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఈ నెల వడ్డీ మీకు ఇవ్వాలి కదా అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, నర్మద మాటలకి, చూడమ్మా, నేనొచ్చింది వడ్డీకి కాదు, అసలు తీసుకెళ్లడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు సేటు? మీరు అసలు తీసుకెళ్తానికా? మీకు చెప్పాం కదా మాకు కొద్ది రోజులు గడువు కావాలని. మరి ఇప్పటికిప్పుడు అసలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మీకు ప్రతి నెల వడ్డీ ఇవ్వాలి. కానీ ఈ మంత్ ఎండింగ్ కాస్త లెక్కలుంటాయి కదా, అందుకే శాలరీస్ లేటుగా పడ్డాయి. ఇదిగోండి, ఈరోజు సాయంత్రమే తీసుకొచ్చి మీకు శాలరీ వడ్డీ కట్టేస్తాను అంటూ నర్మద మాట్లాడుతుంటే, చూడమ్మా, మీరు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, టైం టు టైం వడ్డీ ఇచ్చేస్తారని మీ మీద నమ్మకంతో నేను మీరిచ్చిన నగలకి ఎక్కువ డబ్బే ఇచ్చాను. కానీ మీరింతవరకు వడ్డీయే కట్టలేదు. ఇక
అసలు ఇస్తారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. అందుకే దీని గురించి రామరాజు గారితో మాట్లాడాలని వచ్చాను అని అంటుంటే, అయ్యో సేటు, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దీని గురించి మావి గారితో చెప్పడం ఏంటి? మా మీద నమ్మకం ఉండే ఇచ్చారు కదా, మరి అదే నమ్మకంగానే మీ అప్పు తీరుస్తాం. దయచేసి గొడవ చేయొద్దు అంటూ ఇక నర్మద అయితే సేటుని బ్రతిమలాడుతుంది. ఇంతలో ప్రేమ నర్మద సేట్ని చూసి కంగారుగా బయటకైతే వస్తూ సడన్గా ముందుకి పడిపోతుంటే ఇక ధీరజ్ అయితే నర్మదని ప్రేమని పట్టుకుంటాడు. ఏయ్, ఏంటిది? కాస్త చూసుకుని రావాలి కదా అంటుంటే ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూస్తుంది. ఇక ధీరజ్, ఏంటి వదిన అతన్ని అలా బ్రతిమలాడుతుంది అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని నిదానంగా తీసుకుని వచ్చి, వదిన ఏమైంది? ఎవరితను? ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే అంటూ ఇక ధీరజ్ అయితే అడుగుతుంటే నర్మద, అదేం లేదులే ధీరజ్, నేను నీతో తర్వాత చెప్తాను, మీరు లోపలికి వెళ్ళండి అంటూ ఇక నర్మద వాళ్ళని లోపలికి వెళ్ళమంటుంది. ఇక సేట్ అయితే, ఏంటమ్మా ఇలా వచ్చిన వాళ్ళని బయట నుంచోపెట్టి నేను ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నావు, ఈరోజు రామరాజుతో మాట్లాడే తీరుతాను అంటూ ఇక అతనైతే గొడవ చేయబోతుంటే, ధీరజ్, ఏ సేటు ఏమైంది? ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని అంటుంటే ఇక సేట్ అయితే, చూడండి సార్, ఈవిడ గారు మా దగ్గర నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకెళ్లారు. వాటికి వడ్డీ కట్టలేదు. నాకు వడ్డీ అక్కర్లేదు, అసలు ఇమ్మంటుంటే ఇప్పుడు ఎలా ఇస్తాం, తర్వాత ఇస్తానంటూ ఏవేవో కబుర్లు చెప్తుంది. అయినా వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు పెట్టిన నగల కంటే ఎక్కువ డబ్బే ఇచ్చాను. పైగా ఈ ఇంటి పెద్ద కొడలే చెప్పారు వీళ్ళు సరిగా డబ్బులు కట్టరని. పైగా వీళ్ళకి వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా డబ్బుతో కొనుక్కునేవి. అవి ఎప్పుడుంటాయో ఎప్పుడు ఉడిపోతాయో ఎవరికి తెలుసు అని చెప్పి ఇక సేటు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఇక నర్మద అలాగే ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద, సేట్జీ ఏమంటున్నారు? ఇంటి పెద్ద కొడలే చెప్పిందా అని అంటుంటే, అవును అమ్మా, ఆవిడ ఈరోజు వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ నాన్నగారంట వాళ్ళతో వచ్చి నగలు కొంటాను అన్నారు. పైగా నగలు అప్పు ఇవ్వమని, ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లో డబ్బు కడతామని ఏదేదో మాట్లాడారు. పైగా మీ ఉద్యోగాల గురించి కూడా చెప్పారు. అందుకే రామరాజు గారు చెప్తే అప్పుడు కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి ఇక సేటు అయితే నర్మదతో మాట్లాడుతుంటే పక్కనున్న ధీరజ్, చూడండి, మీకు ఎవరు చెప్పారన్నది నాకు అనవసరం, కానీ నేను చెప్తున్నాను, రామరాజు గారి మీద మీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు. కానీ ఎవరో ఏదో చెప్పిన మాటలకి ఇలా మీరొచ్చి గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. ఏ రోజన్నా రామరాజు గారి గురించి అలాగే వాళ్ళ ముగ్గురు పిల్లల గురించి బయట మీకెవరన్నా తప్పుగా చెప్పారా? ఎవరినన్నా మోసం చేశామని చెప్పారా? చూడండి, నేను రామరాజు గారి చిన్న కొడుకుని. వాళ్ళ వల్ల మీకేదన్నా ఇబ్బంది కలిగితే ఆ డబ్బు నేనిస్తాను, నా మాట నమ్మండి అంటూ ధీరజ్ అయితే ఇక ఆ సేటుకి చెప్పి నర్మద ఇచ్చిన వడ్డీ తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక ధీరజ్ అయితే, ఏంటొదినా, వల్లి వదిన అమాయకంగా కనిపిస్తుంది, పైగా ఏమీ ఎరగనట్టు మాట్లాడుతుంది, కానీ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తుంది, అసలు వాళ్ళ పని చెప్తాను అంటూ ఇక ధీరజ్ అయితే ముందుకి వెళ్ళబోతుంటే నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ధీరజ్ నాపి, చూడు ధీరజ్, ఇప్పుడు నువ్వు ఆవేశపడి వల్లి అక్కకి ఏదో బుద్ధి చెప్పాలని వెళ్తే తర్వాత వల్లి అక్క జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చందుబావ నిర్ణయం తీసుకుంటాడు. చూడు, ఈ నిజాన్ని ఇక్కడితోనే మర్చిపో, ఇక ఇంతకు మించి దీని గురించి ఆలోచించద్దు, ఇక వల్లి అక్కతో ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా ధీరజ్ని ఆపుతారు. ఆ తర్వాత ప్రేమ, రేయ్, ఈ గొడవంతా పక్కన పెడితే ఈరోజు మనిద్దరం చెకప్కి వెళ్ళాలి, అది మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే, అవును కదా, సారీ సరే, నేను వెళ్ళి రిపోర్ట్స్ అవి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అంటూ ఇక లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకుని ధీరజ్ అయితే వస్తాడు. వదిన, నేను ప్రేమను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను, జాగ్రత్త అంటూ ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా సడన్గా ప్రేమకి లారీ డ్రైవర్ కనిపిస్తాడు. ఒక్కసారిగా లారీ డ్రైవర్ని చూసిన ప్రేమ, రే ధీరజ్, ఆ రోజు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అదిగో వాడే అంటూ
టీ క్యాంటీన్ దగ్గర టీ తాగుతున్న ఆ డ్రైవర్ని చూపిస్తుంది. ఒక్కసారిగా ధీరజ్ బండాపి ఆ డ్రైవర్ని పట్టుకుంటాడు. ఇక ప్రేమ అయితే పరుగు పరుగున ఆ డ్రైవర్ని పట్టుకుంటుంది. అలా ఇద్దరు కూడా డ్రైవర్ని పట్టుకొని 4 తన్ని వాణ్ణి చెప్పరా చెప్పు, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా, మరి యాక్సిడెంట్ చేసి తప్పించుకు తిరుగుతున్నావేంటి, నీ వాలకం చూస్తుంటే ఇదంతా నువ్వు కావాలని చేసినట్టుగా ఉంది అంటూ ఇక ధీరజ్ అయితే డ్రైవర్ని పట్టుకుని 4 తంతా ఉంటాడు. ఇక డ్రైవర్ అయితే సార్ సార్ కొట్టద్దు, నన్నేం చెయ్యొద్దు, నాకేం తెలీదు, నేను కావాలని చేయలేదు, డబ్బులిస్తేనే చేశాను అంటూ ఇక ఆ డ్రైవర్ అయితే ధీరజ్ కొట్టిన దెబ్బలకి ఇంకా నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారిగా ప్రేమ రే ధీరజ్ ఆగు, ఏంటి డబ్బులిచ్చి చేయమంటేనే చేశావా, చెప్పు నిజం చెప్పు, ఎవరు నీకు డబ్బులిచ్చారు, నువ్వు యాక్సిడెంట్ చేయడానికి ఆ డబ్బులిచ్చిన వాళ్ళు ఎవరు అంటూ ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా డ్రైవర్ని నిలదీస్తారు. డ్రైవర్ సారీ మేడం, నాకు వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళు డబ్బులిస్తేనే చేశాను, ఇదంతా నేను కావాలని చేయలేదు అంటూ ఇక ఆ డ్రైవర్ అయితే వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ ధీరజ్ మాత్రం వాణ్ణి పారిపోకుండా పట్టుకుని రేయ్ మర్యాదగా నీతో ఎవరు చేయించారో చెప్పకపోతే ఈరోజు నిన్ను చంపేస్తాను అంటూ ధీరజ్ అయితే అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తాడు. అతను ఎవరన్నది చెప్పలేకపోతుంటే పదరా పద, నువ్విలా చెప్పు, ఎలా చెప్తావో నాకు బాగా తెలుసు, పద అంటూ ఇక ధీరజ్ అయితే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లబోతుంటే సార్ సార్ పిల్లలు గలవాణ్ణి ఇప్పుడు ఉన్నట్టుండి స్టేషన్లో పెడితే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు, ప్లీజ్ సార్, నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను, నాకు ఆ యాక్సిడెంట్కి ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం డబ్బులు ఇస్తేనే చేశాను అంటూ డ్రైవర్ అయితే ధీరజ్ కాళ్ళ మీద పడి ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో రైతు బజార్ నుంచి ఇంటికి వస్తూ సరదాగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్న వల్లి అలాగే భాగ్యం ఆనందరావుల్ని చూసిన ఆ డ్రైవర్ సార్ యాక్సిడెంట్ చేయమని చెప్పింది అదిగొండు సార్, వాళ్ళే 5,000 ఇచ్చి యాక్సిడెంట్ చేయమన్నారు, నిజానికి యాక్సిడెంట్ చేయాల్సింది ఈ మేడంని కాదు, ఫోను మాట్లాడుతున్నా అతనిని అంటూ ఇక ఆ డ్రైవర్ అయితే జరిగిందంతా కూడా ప్రేమకి అలాగే ధీరజ్కి చెప్తాడు. దూరం నుంచి వస్తున్న వాళ్ళు కూడా ధీరజ్ పట్టుకున్న డ్రైవర్ని చూసి ఒక్కసారిగా చేతిలో ఉన్న కూరగాయల సంచుల్ని కింద పడేస్తారు. అమ్మోయ్, ఆ డ్రైవర్ గాడు ధీరజ్ దగ్గరున్నాడే, వాడు మన వైపే చూపిస్తున్నాడు, అంటే మనమే యాక్సిడెంట్ చేయించామని ధీరజ్కి నిజం చెప్పేసినట్టున్నాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇన్ని రోజులు నేను ఏదైతే తెలియకూడదనుకున్నానో అది తెలిసిపోయింది, ఇక నా సంగతి అయిపోయింది, ఎన్ని రోజులు ఏదో ఒకటి చేసి తిరిగి మళ్ళీ నా అత్తవారింట్లో అడుగు పెడతాననుకున్నాను, కానీ ఈ రోజుతో ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయింది, ఇక నాకు విడాకులిచ్చేస్తాడు, ఇంక నాకు ఏ నుయ్యో గొయ్యో అంటూ వల్లి అయితే భయంతో వణికిపోతుంది. ఇక ఇంతలో భాగ్యమైతే పరిగెత్తుకుంటూ వచ్చి సెనలుడు నువ్వు మంచి పని చేసావు, ఈ ఎదవా ఆ రోజు పీమాని యాక్సిడెంట్ చేసింది వీడి కోసమే మేం కూడా వెతుకుతున్నాం అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ ఏంటి నాకు యాక్సిడెంట్ చేసింది వీడే అన్న సంగతి మీకెలా తెలుసు, ఆ రోజు బావా నేను తప్ప అక్కడెవ్వరూ లేం కదా, మరి యాక్సిడెంట్ చేసింది ఇతనే అని అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నావు అని చెప్పడంతో అయ్ బాబాయ్ ఇట్ట దొరికిపోయానంటి, తప్పించుకోవడానికి ఏదో మేనేజ్ చేయడం కోసం ఇక్కడికి వస్తే ఇట్ట బుక్ అయిపోయాను, ఇక నేను ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మరంటూ భాగ్యమైతే భయంతో వణికిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ధీరజ్ ప్రేమ కలిసి ఏం చేయబోతున్నారు, అసలు నిజానికి ఆ యాక్సిడెంట్ చేసింది భాగ్యం కాదు సేనాపతి అన్న నిజం తెలుసుకున్న ధీరజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.